మాట్లాడదాం. మనతో పాటు విద్యార్థి సంఘ నేతలైతే ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే భయ్య. ఏం పేరన్నా మీ పేరు? సుమంత్. సో నిన్న రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండోసారి అయితే సభ పెట్టడం జరిగింది. సో గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయలేదు, నేను చేస్తున్నా అని చెప్పేసి ధైర్యంగా వచ్చారు. నిన్న మీటింగ్ పెట్టారు. సో ఎట్లా చూస్తారు ఫస్ట్ ఆ మీటింగ్ ఏర్పాటును? ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా గతంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఉస్మానియా యూనివర్సిటీ రాని కండిషన్స్ని చూసినాము. అలాగే అనేక సందర్భాలలో గత 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యానికి గురైందంటే, దోపిడీకి గురైందంటే, హింసకి నియంతృత్వ ధోరణికి గురైందంటే, తెలంగాణలో అత్యధికంగా హింసకు గురైందంటే అది కేవలం ఉస్మానియా యూనివర్సిటీ అనే విషయాన్ని మనందరం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా చూసినాం. అనేక సందర్భాల్లో మాట్లాడినప్పుడు, ఫైట్ చేసినప్పుడు, గొంతెత్తి మాట్లాడినప్పుడు గొంతు నిలిపే ప్రయత్నము బీఆర్ఎస్ సర్కారు చేసిందనేది చాలా స్పష్టం. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ గత 10 ఏళ్ల పాటు ఎక్కడా చూసుకున్నా కానీ కేవలము నెలవారీ జీతభత్యాలు 330 కోట్ల పైచులకి మాత్రమే ఈరోజు వస్తూ ఉంటాయి అందరికీ, నెలవారీ జీతం భాగంగా, సంవత్సరం భాగంగా. కానీ కేవలము యూనివర్సిటీలో పనిచేస్తున్న టీచింగ్ కావచ్చు, నాన్ టీచింగ్ కావచ్చు, వీళ్ళకి వాళ్ళ జీతభత్యాలు ఇస్తున్న తప్ప 10 ఏళ్ల పాటు ఉస్మానియా యూనివర్సిటీకి డెవలప్మెంట్ ఫండ్ సంబంధించిన దాంట్లో 0.00 పైసా కూడా ఇవ్వలేదని చాలా స్పష్టం. కాబట్టి ఎంత నిర్లక్ష్యానికి గురైందో అంత నిర్లక్ష్యానికి ఉంది. 2012లో మొట్టమొదటిసారి తెలంగాణ రాకముందు ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ జరిగింది. ఇంత మట్టుకు రిక్రూట్మెంట్ జరగల. ఇంచుమించు మళ్ళీ 13 ఏళ్ళు అవుతా ఉన్నది, కానీ రిక్రూట్మెంట్ లేదు. గతంలో యూనివర్సిటీ ప్రొఫెసర్లు అందరూ కూడా 1200 పైచులకు మంది ప్రొఫెసర్లు ఉండే. ఇప్పుడు కేవలము 350 మంది మాత్రమే యూనివర్సిటీలో ప్రొఫెసర్లు ఉన్నారు. అంటే పాఠాలు చెప్పే ప్రొఫెసర్లు లేరు, ఉండటానికి సంబంధించిన క్లాస్ రూమ్స్ లేవు, ల్యాబ్స్ లేవు, టెక్నీషియన్స్ లేరు, ఏమీ లేకుండా యూనివర్సిటీ ఇంత అధ్వానంగా తయారు కావడానికి కారణం కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉస్మానియా యూనివర్సిటీకి అధికమైన నిధులు వచ్చినాయి. ఈ కాలం ఇన్ని రోజులు నడిచిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించిన తర్వాత ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు గత కొన్నేళ్ల పాటు ఉస్మానియా యూనివర్సిటీకి డెవలప్ కావాలంటే, అభివృద్ధి కావాలంటే తప్పనిసరిగా 1000 కోట్ల రూపాయల నిధులు ఇస్తే తప్ప ఇది కాదని చెప్పేసి అనేక సందర్భాల్లో అన్ని విద్యార్థి సంఘాలు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, ఇప్పుడున్న వీసీ వైస్ ఛాన్సలర్ కుమార్ గారు కావచ్చు, అట్లాగే అనేక మంది ఈరోజు ప్రయత్నం చేసిన సందర్భంలో గత 3 నెలల క్రితము ఆగస్టు 25వ తారీఖు రేవంత్ రెడ్డి గారు వచ్చి టాగూర్ ఆడిటంలో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత తప్పనిసరిగా నేను డిసెంబర్ నెలలో వచ్చి మీరు అడిగిన 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు నేను 100 కోట్ల రూపాయలు ఇచ్చిపోతాని చెప్పేసి మాట ఇచ్చిండు. ఇచ్చిన మాట ప్రకారము ఇదే వేదికగా ఆర్ట్స్ కాలేజ్ వేదికకి వచ్చి మీటింగ్ పెట్టి నిన్న 1000 కోట్ల రూపాయల నిధుల్ని విడుదల చేసుకోవడం అనేది ఈరోజు హర్షించదగ్గ విషయం. ఈ విషయంలో రాజకీయాలు అతీతంగా ఉస్మానియా అభివృద్ధి కోరే విధంగా, ఉస్మానియా కేంద్రంగా విద్యా ప్రమాణాలు పెరుగుతాయనేటువంటి ఆశించే విద్యార్థి సంఘంగా జార్జి రెడ్డి పీడిఎస్గా మేము తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారిని అభినందించాల్సిందే. కానీ ఇచ్చిన 1000 కోట్ల రూపాయలకు సంబంధించిన దాంట్లో నిధులు ఎక్కడ ఖర్చు చేస్తున్నారు, ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు, ఎక్కడెక్కడ పెడుతున్నారు, దాంట్లో పారదర్శకత ఏంది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మొత్తం కూడా ఈరోజు తెలంగాణ సమాజం కావచ్చు, ఓయూలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాల నాయకుల సమన్వయంతో ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇచ్చిన నిధులన్నీ కూడా పక్కదోవ బట్టి కేవలము పేపర్లకే పరిమితం అయితే మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పాలనలాగానే రేవంత్ సర్కార్ పాలన కూడా ఉంటుందనేది విషయాన్ని గమనించాల్సిన బాధ్యత కూడా రేవంత్ సర్కార్ గారికి ఉందనే విషయాన్ని కూడా మేము యూనివర్సిటీ విద్యార్థులుగా అభిప్రాయపడతా ఉన్నాం. సో 1000 కోట్లు అయితే జీవో తెస్తున్నట్లుగా చెప్పారు. సో బిల్డింగ్లు కట్టినంత మాత్రాన ఇక్కడ అభివృద్ధి చెందినట్లు కాదు. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ప్రొఫెసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన 2 సంవత్సరాల తర్వాత కూడా సరిగ్గా మెయింటెనెన్స్ లేదని చెప్పేసి కూడా కొందరు విద్యార్థుల నుంచి అయితే ఫిర్యాదులు అందడం జరుగుతుంది. దాని గురించి ఏం చెప్తారు? వాస్తవమే, గత 10 ఏళ్ల పాటు చాలా నిర్లక్ష్యానికి గురైంది యూనివర్సిటీకి. 2 ఏళ్ల పాటు అనేక సందర్భాల్లో ఇక్కడ ముఖ్యమంత్రిని కావచ్చు, మంత్రులు కావచ్చు, రండి విజిట్ చేయండి మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్న విద్యార్థి సంఘాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు. చివరికి ముఖ్యమంత్రి అన్ని విన్నపాలు విన్న తర్వాత యూనివర్సిటీకి వచ్చి 1000 కోట్ల నిధులు కేటాయించిండు. అదే నిన్న కూడా మాట్లాడుతూ యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం లాంటి వాళ్ళు మాట్లాడుతూ యూనివర్సిటీకి 1000 కోట్ల నిధులతో పాటు ఉస్మానియా యూనివర్సిటీలో నాణ్యమైన విద్య అందించాలంటే
తప్పనిసరిగా ప్రొఫెసర్ల యొక్క రిక్రూట్మెంట్ చేయాలి. ఈ రిక్రూట్మెంట్లో ఎటువంటి భేషజాలు పోకుండా, ఎటువంటి రాజకీయ ప్రమేయాలు లేకుండా, ఎటువంటి రాజకీయ సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు చెప్తున్నటువంటి ప్రమేయం చొప్పించకుండా ఉంటే నాణ్యమైనటువంటి ప్రొఫెసర్లు వస్తారు. నాణ్యమైన ప్రొఫెసర్లు వస్తే నాణ్యమైన విద్య వస్తుందని చెప్పేసి ప్రొఫెసర్ కాసిం లాంటి వాళ్ళు మాట్లాడారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ప్రధానమైన సమస్య మీరన్నట్టు ఇక్కడ ప్రొఫెసర్ లేమి అనేది చాలా ఉన్నది, నాన్ టీచింగ్ లేమి అనేది ఉన్నది. కాబట్టి ఈ రెండు రిక్రూట్మెంట్ చేసి వీటితో నిచ్చినటువంటి 1000 కోట్లు కావచ్చు, అలాగే రిక్రూట్మెంట్ తక్షణం చేస్తే ఉస్మానియా యూనివర్సిటీ ఇంకొక 50 ఏళ్ల పాటు తప్పనిసరిగా అభివృద్ధి పదవిలో నడవటానికి ఇవన్నీ కూడా సోపానాలుగా ఉంటాయనే విషయాన్ని కూడా ఇక్కడ యూనివర్సిటీ విద్యార్థులుగా మేము అభిప్రాయపడతాను. కాబట్టి నిన్న మాట్లాడిన విధానం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్ట్స్ కాలేజీగా మాట్లాడారు. తప్పనిసరిగా రిక్రూట్మెంట్ చేసే క్రమంలో మీరు అన్నిటి కూడా పంపండి నాకు అని చెప్పి మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ నెలాఖరు సంబంధించిన దాంట్లో ఏదో ఒక విషయం మీద స్పష్టత ఇస్తా. అలాగే ఈ విషయాల పట్ల అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ జరిగేటప్పుడు ఏ విధమైనటువంటి మా మంత్రులు కానీ ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయితే వాళ్ళ ప్రమేయం చూపిస్తే ఈ విషయాల పట్ల తప్పనిసరిగా ఆ మంత్రుల పదవులను తీసేస్తుంది తప్ప మా వాళ్ళు ఇన్వాల్వ్ కాకుండా చూస్తారనేటువంటి ఒక హామీని ఇవ్వడం జరిగింది. కాబట్టి గతంలో అనేక సందర్భాలు చూసుకున్నట్లయితే గ్రూప్ 1 ఉద్యోగము అమ్ముకున్నారనో, గ్రూప్ 2 పేపర్ అమ్ముకున్నారనో, గ్రూప్ 3 పేపర్ అమ్ముకున్నారనో అనేక సందర్భాలలో మాట్లాడడం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి గారే ఇవాళ వచ్చి మాట్లాడి మా మంత్రులు ఎవ్వరు కూడా ఫిరాయింపు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ప్రమేయం లేకుండా తప్పనిసరిగా ఉంటుంది, అట్లా ఉంటేనే మీరు చేయండి, మీకే పూర్తి అధికారాలు ఇస్తామని చెప్పేసి వైస్ ఛాన్సలర్ గారితో మాట్లాడడం జరిగింది ఇక్కడ బహిరంగ సభ వేదికగా. కాబట్టి అది చేయటం వల్ల ఏంటంటే ఈరోజు ఎవరైతే అనేక మంది ఎవరైతే నాణ్యత లేనటువంటి ప్రొఫెసర్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది మొత్తం కూడా అడ్డుకట్ట వేస్తుంది. కాబట్టి యూనివర్సిటీకి రిక్రూట్మెంట్ జరగాలి, ఇదే ప్రధాన ఉద్దేశంగా మీరు మళ్ళీ ఆలోచించాలి. యూనివర్సిటీ విద్యార్థులుగా మేము అందరం కూడా అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నాం. టీచింగ్ నాన్ టీచింగ్ అనేది రిక్రూట్మెంట్ చేస్తే యూనివర్సిటీకి అభివృద్ధిలు ఇస్తే ఈరోజు యూనివర్సిటీ బాగోగులుగా ఉంటుంది. మరొక విషయం ఏంటంటే యూనివర్సిటీలో అన్ని విషయాలు మాట్లాడడం బాగానే ఉంది, కానీ యూనివర్సిటీలో చిన్న విషయాల పట్ల కొంత అవి మీకు చిన్నవే కావచ్చు, కానీ ఇక్కడ యూనివర్సిటీ విద్యార్థులు చాలా తీవ్రంగా ఇబ్బందులతో పడుతున్నటువంటి కండిషన్స్ ఉన్నాయి. దాంట్లో ప్రధానమైన అంశాలు ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఫ్రీ మెస్ లేదు. ఫ్రీ మెస్ లేకపోవడం వల్ల అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల దగ్గర 8,000, 9,000, 10,000 లెక్క మెస్ డిపాజిట్ల పద్ధతి ద్వారా డిపాజిట్లు చేసి విద్యార్థులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న కండిషన్స్ ఉంది. అదే తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఎస్టీ వెల్ఫేర్ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, మైనారిటీ వెల్ఫేర్ కావచ్చు, ఈ వెల్ఫేర్ అన్నింటిలో కూడా గురుకులాల విద్యార్థులందరూ కూడా ఫ్రీ మెస్ ఇస్తూ ఉన్నారు. కానీ కేవలము ఎగ్జామ్ రాసి మెరిటర్లో వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎవరుతున్నారో ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి వీళ్ళకి 8,000 నుంచి 10,000 రూపాయల దాకా మెస్ డిపాజిట్ల పద్ధతి అనేది ఈరోజు వసూలు చేస్తున్న పద్ధతి ఉంది. కాబట్టి ఇదే ఉస్మానియా యూనివర్సిటీ కూడా మీరు గురుకులాలకి ఏదైతే ఇస్తున్నారో, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్కి ఏదైతే ఫ్రీ మెస్ ఇస్తున్నారో ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నదనే విషయాన్ని ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులకు గుర్తు చేస్తాను. మరోవైపు గతంలో 2012 కంటే ముందు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గతంలో ఏముండంటే ఇక్కడున్న యూనివర్సిటీ విద్యార్థులకి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్ ఉండే, కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ని తీసివేసింది. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు ఇక్కడ గేమ్స్ ఆడుతుంటే పడిపోవచ్చు, లేకపోతే రోడ్డు పోతుండే యాక్సిడెంట్ కావటము, లేకపోతే ఏదో ఒకటి అనివార్య పరిస్థితులలో ప్రమాదానికి గురైనప్పుడు వాళ్ళు వ్యయం చెల్లించలేని కండిషన్స్కి యూనివర్సిటీ విద్యార్థులు వచ్చారు. కాబట్టి మీరు ఒక హెల్త్ కార్డు ఇస్తున్నట్లయితే దాన్ని అనేక సందర్భాల్లో ఎక్కడికి పోయినా కూడా ఫ్రీ హెల్త్ అనేది చెకప్ చేసుకుంటే దానికి సంబంధించిన మొత్తం కూడా విద్యార్థులకు భారం లేకుండా అవుతుంది అనే విషయాన్ని కూడా ఈరోజు గుర్తుంచుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థులుగా అభిప్రాయపడతాను. మరోవైపు యూనివర్సిటీలో సంబంధించిన పిల్లల స్కాలర్షిప్ గతంలో బయట తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళకే 1,500 వస్తుంది, డిగ్రీ చదువుతున్న వాళ్ళకి 1,500 వస్తుంది. ఇక్కడ యూనివర్సిటీలో చదువుతున్న పీజీ వాళ్ళకి 1,500 వస్తుంది, పిహెచ్డీ వాళ్ళకి 1,500 వస్తుంది. ఇంటర్మీడియట్ చదువుతున్న డిగ్రీ చదువుతున్న పిల్లలకేమో వాళ్ళ అవసరాల రీత్యా అకాడమిక్ ప్రొఫైల్ని బట్టి సరిపోతుంది ఆ 1,500. కానీ యూనివర్సిటీకి వచ్చేసరికి ఇక్కడ సెమినార్లు ఉంటాయి, విజిటర్స్ ఉంటాయి, నీకు అనేక సందర్భాల్లో పేపర్ ప్రజెంటేషన్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ సెమినార్స్ సంబంధించి ఉంటాయి, ఇంకా బయట రాష్ట్రాలకు పోయినప్పుడు ఎలవెన్సెస్ ఖర్చులు తీవ్రంగా ఉంటున్నాయి. అట్లా దానివల్ల ఇచ్చే 1,500 అనేది సరిపోవటం లేదు. కాబట్టి ఏదైతే స్కాలర్షిప్ అవుతుందో దాన్ని తప్పనిసరిగా 3,000 నుంచి 4,000 దాకా నెలకు పెంచితే యూనివర్సిటీ విద్యార్థులు మొత్తం కూడా ఈరోజు కోరిన వాళ్ళు అవుతున్న విషయాన్ని ఈరోజు
మేము తెలియజేస్తాను. మరో రకంగా గతంలో ఇప్పుడు కూడా చాలా సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ చదువుతున్న విద్యార్థులకి అక్కడ 4,000 నుండి 5,000 దాకా ఫెలోషిప్ ఇస్తూ ఉన్నారు. మంత్లీ ఫెలోషిప్ పీజీ చదువుతూ అడ్మిషన్ వచ్చే ప్రతి విద్యార్థికి కూడా. అలాగే వాళ్ళకు ఒక ల్యాప్టాప్ కానీ రీసెర్చ్ ట్యాబ్ కానీ ఇస్తూ ఉన్నారు. కానీ యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ తెచ్చిన యూనివర్సిటీలో ఈరోజు ఆ పరిస్థితి లేదు. కాబట్టి ఈ విషయాలను కూడా ఆలోచించాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి రేవంత్ సర్కార్కి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.